అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త సీఎం చంద్రబాబు నాయుడు గారి నుంచి రావడం జరిగిందనమాట. పెండింగ్లో ఉన్న వాటిపైన ఇక వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక సీఎం చంద్రబాబు శాలువతో సత్కరించిన హైకోర్టు ఉద్యోగులు సంఘం అధ్యక్షులు వేణుగోపాలరావు చిత్రంలో చూసినట్లయితే ఇక పీఆర్సీని ఏర్పాటు చేయండి సీఎం చంద్రబాబు కోరిన హైకోర్టు ఉద్యోగుల సంఘాలు. ఇక ఇక సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వేతన సవరణ కమిటీ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక 27% మధ్యంతర వృత్తి మంజూరు చేయాలని కోరింది. డిఏ బకాయిలను త్వరగా విడుదల చేయాలని, ఇక మెడికల్ రియంబర్స్మెంట్ కింది ఇస్తున్న 2 లక్షల రూపాయలు మరియు 10 లక్షలకు పెంచాలని అభ్యర్థించింది. అయితే ఉద్యోగులందరికీ ఇక ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంది. హైకోర్టు విజ్ఞప్తి చేసిన మేరకు అదనపు ఉద్యోగాలకు మంజూరు చేయాలని వినతి సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. ఇక అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక సంయుక్త కార్యదర్శిని కోటేశ్వర్ల వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇక సత్కరించడం అయితే జరిగిందనమాట. త్వరలోనే రావాల్సిన పెండింగ్లో ఉన్న మధ్యంతర వృత్తి మరియు పీఆర్సీని అమలు చేయబోతున్నట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉద్యోగులకు సంబంధించిన అద్భుతమైన శుభవార్త అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.